చిలుక జోస్యం పేరిట ఓ కేటుగాడు ఐటీ అధికారికి కుచ్చుటోపి పెట్టాడు. అదృష్టం 10ంతలు అయ్యేలా చేస్తానని చెప్పి లక్షల రూపాయలు దోచేశాడు. బాధితుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులోని భారతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సత్యనారాయణన్ ఆదాయ పన్ను శాఖలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సత్యనారాయణన్కు కొన్ని నెలల క్రితం ఫుట్పాత్పై చిలుక జోస్యం చెప్పే శేఖర్తో పరిచయం ఏర్పడింది. చిలుక జోస్యం ద్వారా భవిష్యత్తు చెబుతానని, ప్రత్యేక పూజల ద్వారా అదృష్టాన్ని 10ంతలు చేస్తానని శేఖర్ నమ్మించాడు. శేఖర్ మాటలు నమ్మిన సత్యనారాయణన్ పూజల కోసం మొదటిసారి 50,000 రూపాయలు ఇచ్చారు. పూజ జరిగినా సత్యనారాయణన్ జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. పెద్ద పూజలు చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని శేఖర్ చెప్పాడు. పూజల కోసం ఇంట్లోని బంగారం, వెండి తీసుకురమ్మన్నాడు. పూజలు అయిపోయిన వెంటనే తిరిగి ఇస్తానన్నాడు. శేఖర్ మాటలు నమ్మిన సత్యనారాయణన్ 194 గ్రాముల బంగారం, 1.3 కేజీల వెండిని తీసుకెళ్లి ఇచ్చారు. వారం రోజులు గడిచిపోయాయి. శేఖర్ను బంగారం, వెండి గురించి అడగ్గా పూజలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెప్పాడు. సత్యనారాయణన్కు అనుమానం వచ్చింది. శేఖర్ ఉండే శ్రీ సర్కిల్కు వెళ్లారు. అక్కడ శేఖర్ కనిపించలేదు. మోసపోయానని గ్రహించిన సత్యనారాయణన్ పోలీసులను ఆశ్రయించారు. శేఖర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.